అందరికీ నమస్తే. కాళేశ్వరం కేసు చూసినాం కదా హైకోర్టు. ఇక కమిషన్ ఇంత 3 కోట్లు 4 కోట్లు వేసిన కమిషన్ 6000 పేజీల కమిషన్ రిపోర్టును తీసి చెత్తబుట్ల పడేసింది హైకోర్టు. రేవంత్ రెడ్డి దేన్నైతే నమ్ముకుండో అదే పోయింది. అంటే ఆయన ఎంతసేపటికి రివెంజ్ తీర్చుకునే ప్రయత్నమే తప్ప దానిలో ఏముంది ఏమి లేదు. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రాజకీయ ఆరోపణలు చేస్తున్నాడు తప్ప అసలు దానిలో ఏముంది కనీసం నిజం తెలిసే అవకాశం కదా. గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాట్ ఈజ్ వాట్ అని జనాలకు చెప్పే అవకాశం ఉంటుంది గవర్నమెంట్కి. కానీ అదంతా వదిలేసి నేను అప్పుడు గవర్నమెంట్లో రాకముందు నేను ఆరోపణలు చేసినా కాబట్టి ఇప్పుడు ఆ ఆరోపణలు జనాలను నమ్మించాలి కాబట్టి ఏదో చేస్తా ప్రయత్నం అని. కాళేశ్వరం విషయంలో కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు చాలా సంచలనమైన తీర్పు. అందరేమో కేసీఆర్కు హరీష్ రావుకు ఊరటనేస్తున్నారు. తప్పు. రేవంత్కు దెబ్బ ఇది, పెద్ద ఎదురు దెబ్బ ఇది. ఎందుకంటే ఆయన మొత్తం పరిపాలన పక్కన పెట్టి దీని మీదే రాజకీయం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేసే రాజకీయం తప్పు అని హైకోర్టు చెప్పింది. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఆరోపణలు వేరు, వాస్తవాలు వేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ ఆరోపణలు చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ పైన చాలా ఆరోపణలు చేయొచ్చు. ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే ఆ ప్రూఫ్లు తీసి బయట పెట్టవచ్చు, ఆరోపణలు నిజమని నిరూపించడానికి. ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత మొత్తం అధికారులు మీ చేతుల్లో ఉంటారు, వ్యవస్థ అంతా మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీరు చేసిన ఆరోపణలకు ఏమన్నా వాస్తవంగా ఆధారాలు దొరికితే ఆధారాలు తీసి బయట పెట్టి మేము అప్పుడు ఆరోపణ చేసినాం, ఇది కరెక్ట్ అని చెప్పాలి. కానీ జనాలను నమ్మించనికే, లేకపోతే దాని మీద రాజకీయం చేయనికే కమిషన్ల మీద కమిషన్లు వేసినారు. సరే, ఏమేమి కమిషన్లు వేసినారో మీకు అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. హైకోర్టు ఇంతకన్నా మంచిగా చెప్పదు కదా. ఆ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని పేర్కొంది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని తెలిపింది. వేయచ్చు, గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కమిషన్, ఏ దాని మీద కమిషన్ వేయచ్చు. కానీ ఆ కమిషన్ ఎట్లా నడుచుకుంటుంది అనేది ఇంపార్టెంట్. 2025 జూలైలో ఇచ్చింది కదా, అది ఇచ్చినాక అసలు దానిలో ఉన్న అంశాలను కాదని పక్కతో పట్టించే జనాలందరినీ మొత్తం కేసీఆర్ను దోషిగా, హరీష్ రావును దోషిగా తేల్చేసింది కమిషన్ అని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నిన్న కూడా మాట్లాడాను కదా, ఒక్కడిని కూడా వదలా అన్నాడు. చూస్తే ఏమైంది? ఆ రిపోర్ట్లో ఏముంది? సెక్షన్ 8 ఫాలో కాలేదని ఎప్పటి నుంచో మొత్తుకుంటారు వీళ్ళు. అంటే సాక్షులుగా వాళ్ళకు నోటీస్ ఇచ్చి సాక్షులుగా పిలిచి కేసీఆర్ వచ్చింది కదా కమిషన్కి, హరీష్ రావు వచ్చింది కదా, పిలిచి వాళ్ళని దోషులుగా దాన్ని రాసేసింది, తేల్చేసిండ్రు. అంత దొంగతనం ఏమొచ్చింది? దానిలో పొలిటికల్ వెండెట్టా అంటే రాజకీయ ఒత్తిడి ఉంది అనేది అర్థమైంది ఇప్పుడు ఇక హైకోర్టు ఇది చేయడంతోన. ఇది రేవంత్ రెడ్డి ఏదైతే నమ్ముకొని ఇంకొక 2.5 years కాలం గడుదాం అనుకున్నాడో అది ఇప్పుడు కొట్టేసింది. ఇప్పుడు హైకోర్టు ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అన్నదంటే మన భాషలు చెప్పాలంటే వీళ్ళు ఇచ్చిన 6000 పేజీల రిపోర్ట్ని తీసుకుపోయి చెత్తపుట్లో పడేసింది. దానిలో ఏం లేదు, ఆ రిపోర్ట్లో ఏం లేదు. మరి ఆ కమిషన్ ఎందుకు అంతగానో విచారణ జరిపిందో? 115 మంది 116 మంది, కేసీఆర్ 115 నెంబర్ విచారణకు వచ్చిన దానిలో. అసలు విచారణకు వచ్చిన రోజుల్లో పేపర్లో వార్తలు రాపించింది రేవంత్ రెడ్డి గారు. వార్తలు అయిపోయింది, ఇంకా దొరికిపోయింది. వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేవు. ఇప్పుడు హైకోర్టుకు ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిండ్రో అదే కమిషన్ రిపోర్ట్ని సిబిఐకి పంపించారు. దీన్ని మనం మాట్లాడలేదా? సిబిఐ ఏమైంది? సిబిఐ ఎందుకు రాదు? కిషన్ రెడ్డి ఎందుకు రాదు? బండి సంజయ్ సిబిఐ ఎందుకు రాదు? వాళ్ళు ఒకటే నేను మాట్లాడినరా? ఈ రిపోర్ట్ ఈడనే చెల్లలేదు, హైకోర్టులోనే చెల్లలేదు. అది హైకోర్టులోనే తీసి పక్కన పడేశారు. ఇక సిబిఐ ఏం చేస్తుంది? ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. అసలు వీళ్ళు ఇప్పటిదాకా కేసు పెట్టినరా? ఆధారాలు ఉంటే కేసు పెట్టి ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఇప్పటిదాకా ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు. అసలు ఎఫ్ఐఆర్ ఏం లేకుండా సిబిఐ చేయాలంటే సిబిఐ ఎడికెళ్ళి చేస్తుంది? నాకు తెలిసి సిబిఐ కూడా హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూసినట్టుంది. హైకోర్టు ఏం చెప్తుందో చూసి అప్పుడు మనం ఎంట్రీ అవుదామని ఆగినట్టుంది. ఇప్పుడు హైకోర్టు ఏమో ఆ రిపోర్ట్ని తీసి అక్కడ పడేసింది. యాక్చువల్ వీళ్ళకి చాలా పెద్ద ప్లాన్ ఉండే. గవర్నమెంట్లో చాలా నిన్నమన్న చర్చలు ఖచ్చితంగా దీనిలో వీళ్ళు దొరికిపోతారు, కేసీఆర్ దొరికిపోతాడు, హరీష్ రావు దొరికిపోతాడు. ఒక ఫస్ట్ హరీష్ రావును ప్రాసిక్యూట్ చేయాలి, తర్వాత మెల్లగా కేసీఆర్ని కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఇంకా మనం చెప్పినాం, ఏదైతే జనాలకు చెప్పినామో చూసినామా మేము చేసినామని చెప్పుకోవాలి. అంటే ఇదంతా పొలిటికల్గా మీరు రాజకీయంగా బతుకుదామనే తప్ప దీనిలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇక్కడ తేల్చే ప్రయత్నం చేసినారా? ఇప్పుడు రిపోర్టే వేస్ట్ అన్న తర్వాత ఇంకేం తెలుస్తారు మీరు? మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఇప్పటికే ఎఫ్ఐఆర్ చేసేవాళ్ళు, ఇప్పటికే కేసు అయ్యేది. ఒక్క కేసు అని అయిందా? ఇక ఇప్పుడు చూసిన తర్వాత ఏమర్థమైంది మనకు? దీనిలో టోటల్ కమిషన్ రిపోర్ట్నే ఛాలెంజ్ చేసింది. హరీష్ రావు కేసీఆర్ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది ఏంది? ఈ రిపోర్టు అసలు ఈ రిపోర్ట్ కరెక్ట్గా లేదు,
ఈ రిపోర్ట్ను కొట్టేయండి, ఈ రిపోర్ట్ అంతా రాజకీయ కక్షలు తర్వాత రాజకీయ ఒత్తిళ్ల మధ్య జరిగింది, మమ్మల్ని సాక్షులుగా పిలిచి మమ్మల్ని దీనిలో దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండ్రు. అదే కదా వాళ్ళు హైకోర్టుకు పోయింది. కమిషన్ రిపోర్ట్ను వాట్సాప్లో మీడియాకు పంపించారు. అందరికన్నా ముందు రిలీజ్కు అసలు అఫీషియల్ రిలీజ్ కాకముందే హరీష్ రావు సిఎస్ని అడిగిండు, చీఫ్ సెక్రటరీని, అసలు మేం కదా దీనిలో వాళ్ళు స్టేక్ హోల్డర్స్ కదా, వాళ్ళు విచారణకు వచ్చింది కాబట్టి మాకు రిపోర్ట్ ఇవ్వండి అంటే రేవంత్ రెడ్డి ఇవ్వద్దని చెప్పిండు. ఆ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు సిఎస్. హరీష్ రావు నిన్న మొన్న ఢిల్లీకి పోతే ఇక చూసినరా పోయి బీజేపీలో కాలు పట్టుకున్నారు. వీళ్ళకి అది వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి, అంటే దాంట్లో వీళ్ళు దోషులుగా తేల్చబోతుంది కోర్టు కాబట్టి, కోర్టు ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగానే వీళ్ళని అరెస్ట్ చేయాలని అంటారు కాబట్టి పోయి బీజేపీలో కాలు పట్టుకున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయాలంతా ఎక్కువ రోజులు ఉండవు, ఎక్కువ రోజులు అబద్ధం నిజంగానికి ఎక్కువ రోజులు ఏం పడతలేదు, చాలా తొందరగా మారుతుంది, తొందరగా తెలుస్తుంది జనాలకి. ఈయన చెప్పిన మొత్తం అబద్ధాలని తేలిపోయింది, అన్ని అబద్ధాలే కదా. ఆయన కాళేశ్వరం బరేజ్ మీద ఆయన నేను చూపించినాం కదా, ఎన్ని కార్లు పోయినాయి, బరేజ్ కూలిపోయింది అన్నాడు. మళ్ళీ ఆ బరేజ్ కూలిపోతే ఆయన కార్లు ఎట్లా పోయినాయి, గాల్లో ఎగిరిపోయినాయా శక్తిమాన్ లాగా? దాని మించే కదా పోయింది ఆయన. అన్ని కార్లు వేసుకొని పోయి చూసుకుంటేనే వాయా కదా. కాళేశ్వరం పనికే రాదనే కాళేశ్వరం మళ్ళీ బాగు చేస్తా అంటుండు కదా. ఒక్కటి కాదు, వీళ్ళు చేసిన మొత్తం వీళ్ళు చేసిన అన్ని కమిషన్ రిపోర్ట్లు అట్లే ఉన్నాయి, 1, 2, 3 కాదు. కరెంటు మీద వేసిన గుర్తుందా కమిషన్, దానికి ఏకంగా ఉండే ఎవరు చైర్మన్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టుకు పోయి దింపేపించారు. తర్వాత ఎవరో లోకూరు అని ఒక ఆయన వేసారు, ఆ రిపోర్ట్ ఎక్కడ పోయిందో ఎవరు దేవునికి ఎరక. కరెంటు కొనుగోళ్లలో అక్రమాలు జరిగినాయని కమిషన్ వేస్తే ఆ కమిషన్ రిపోర్ట్ ఎక్కడ పోయిందో తెలియదు. ఫోన్ ట్యాపింగ్ ఏమైంది, చల్లగా అయిందా, ఏమైంది ఫోన్ ట్యాపింగ్లు? సుప్రీంకోర్టు అందరికి బెయిలిచ్చి పడేసింది, చల్ మీ దగ్గర ఏం లేవు, ఆధారాలు లేవని. ఇంకా ఈ ఫార్ములా ఒకటి ఉంది, ఆ ఈ ఫార్ములాలో గవర్నర్ కూడా పర్మిషన్ ఇచ్చేసిండ్రు విచారణ చేసుకోమని. ఎటు పోయిందో ఎవరు తెలియదు. రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష, ఇది జనాలకు సంబంధం లేదు. ఒకవేళ జనం సొమ్ముకు నష్టం జరిగితే, అంటే కేసీఆర్, హరీష్ రావు ఎవరైనా కావచ్చు, కాళేశ్వరంలో డబ్బులు తింటే, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరికైనా నష్టం జరిగితే, ఈ ఫార్ములా ద్వారా గవర్నమెంట్కి నష్టం వస్తే అసలు చర్యలు ఎక్కడ ఉన్నాయి, అసలు ఏం చర్యలు తీసుకున్నారు మీరు, మీ దగ్గర ఏమున్నాయి, ప్రూఫ్స్ ఏమున్నాయి? ఇది కాదు, రేవంత్ రెడ్డి వరుస దెబ్బలే కదా, మొన్న జగిత్యాల దెబ్బ, ఇలా హైకోర్టు దెబ్బ, ఎన్ని దెబ్బలు తింటారు సార్? అసలు కాళేశ్వరం విషయంలో మీరు చేసింది మొత్తం, రేవంత్ రెడ్డి మాట్లాడిన మొత్తం ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటిదాకా మాట్లాడిన మొత్తం హైకోర్టు ఒక్క తీర్పుతో తీసి అవతల పడేసింది. రేవంత్ రెడ్డి మాట్లాడిన మొత్తం తప్పే, దానిలో ఏమాత్రం కరెక్ట్ ఉన్నా హైకోర్టు ఈరోజు ఈ తీర్పు ఇచ్చేది కాదు. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అని చెప్పేది కాదు, అంటే ఆ కమిషన్ రిపోర్టే పనికిరాదని చెప్పేది కాదు. అసలు అది పద్ధతి ప్రకారం చేయలేదని హైకోర్టు చెప్తుంది. కేసీఆర్ ఏం చెప్పిండో, హరీష్ రావు ఏం చెప్పిండో, కేటీఆర్ ఏం చెప్పిండో, ఇలా కోర్టు అది చెప్పింది. రేవంత్ రెడ్డి చెప్పిన మొత్తం తప్పు అని చెప్పింది కోర్టు. రేవంత్ రెడ్డి చెప్పిన అన్ని అబద్ధాలని తేలిపోయింది ఈరోజు. ఏం లాభం? దాన్ని ఏం జరిగిందో మీ మాటలకు జరుగుతున్న వ్యవహారానికి ఎక్కడ పొంతనే లేదే, ఎక్కడ అటాచ్మెంటే తగలేదే. ఏం చేస్తారు, సుప్రీంకోర్టుకు పోతారా? ఇంకా ఆడ కూడా డక్కముక్కిలు తిని ఆడ కూడా అక్షింతలు లేపించుకొని వస్తారా? హైకోర్టులోనే ఇది ఇట్లాంటి తీర్పు వచ్చిన తర్వాత గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఇంకేం విచారం చెప్తారు మీరు? పొద్దుగా లేస్తే అరెస్టులు చేస్తాం, ప్రాసిక్యూషన్ చేస్తాం, పాలన చేయండి స్వామి, మీరు పాలన చేయండి అంటే పాలన గాలికి వదిలేసి పరిపాలనను కేవలం పగతోన వ్యవహారాలు చేపడితే ఇట్లుంటుంది. ఆలోచన కూడా ఉండాలి కదా. ఒక కమిషన్ ఇచ్చినప్పుడు ఆ కమిషన్కి ఫ్రీడమ్ ఇచ్చి ఆ కమిషన్ ఏం చేస్తుందో తేల్చాలి కదా. అరే ఎక్కడ తెలుసని ఇచ్చారు దాన్ని? రోజు కమిషను వాళ్ళ పనులు చేసుకుంటే రోజు పేపర్లు రాసే పేపర్లు ఉన్నాయి, చెప్పే టీవీలు ఉన్నాయి, మాకు పైసలు ఇచ్చినాం కాబట్టి మేము చెప్పింది రాస్తారని రోజు పొద్దుగా లేస్తే అయిపోయా, కాళేశ్వరం అట్లా అయిపోయింది, కాళేశ్వరం ఇట్లా అయిపోయింది, మొత్తం ఎంక్వైరీ అయింది, కేసీఆర్ని పిలిచిండ్రు. కేసీఆర్ వస్తే విచారణకు వస్తే కూడా దోషి అని వీళ్ళే తెలిచేస్తారు ప్రెస్ మీట్లు పెట్టి. అట్లే తెలుస్తారు, విచారణకు వస్తే అయిపోతుందా? ఇప్పుడు ఆయన ఏమైనాయి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడాలి వీళ్ళు? ఇంకా మీరు చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా మీరు ఎక్కడ సమర్పించలేకపోయినారు. సిబిఐకి ఇవ్వలేదు, హైకోర్టుకి ఇవ్వలేదు, పోనీ ప్రజాకోర్టులో పెట్టలేదు, పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఇస్తే కేసు అవుతుండే కదా, ఒక కేసు అన్న అయ్యేది కదా. ఇక మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకేమనిపించింది? హైకోర్టు ఇదంతా చెప్పిన తర్వాత ఎక్కడ రేవంత్ రెడ్డికి దెబ్బ తగిలింది? అసలు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మాలన్నా నమ్మకూడదా? ఇన్ని దెబ్బలు ఉంటాయా ఒక ప్రభుత్వానికి, ఇంత పెద్ద వ్యవస్థకు? ఇన్ని ఆరోపణలు చేసి ఒక్క ఆరోపణ కూడా నిజమని తేల్చలేకపోయింది గవర్నమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.